హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది దుబాయ్ మాల్. దుబాయ్ మాల్లో సోక్ దుబాయ్. సోక్ మాల్ అంటే గోల్డ్ అమ్మేది కూడా ఉంది. ఇక్కడ రకరకాలైనవి దొరుకుతుంటాయి. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే బుర్జ్ ఖలీఫా. బుర్జ్ ఖలీఫాలో కొన్ని రెసిడెన్షియల్ ఉన్నాయి, కొన్ని కమర్షియల్ ఉన్నాయి, కొన్ని అక్కడున్న ఆ గవర్నమెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉండే మిలిటరీ ఉంటుంది, పైన రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఆ రాడార్ అక్కడి నుంచి లేజర్ లైట్స్ ద్వారా రాడార్లని అన్నిటిని చూసే టెక్నాలజీ అన్నీ కూడా పైన ఉంటుంది. అవన్నీ కూడా బుర్జ్ ఖలీఫా ఈజ్ ఎ స్ప్రింగ్ టెక్నాలజీతో కట్టినటువంటి టవర్ అండి ఇది. ఈ టవర్ ఎలా అంటే పక్కన స్ప్రింగ్, అలా మధ్యలో దానికి ఒక కంటిన్యూటీ, ఇలాగ అన్నీ పెట్టి కట్టినటువంటి మంచి టెక్నాలజీతో నిర్మించిన మన ఆల్మోస్ట్ చాలా టవర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ కంట్రీస్లో. అండ్ వరల్డ్లో ఇదొక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టవర్ ఇన్ దుబాయ్. ఇట్స్ కాల్డ్ బుర్జ్ ఖలీఫా. ఈ ఎంఆర్ అనే కన్స్ట్రక్షన్ ఈ మాల్లో ఉన్నదంతా కూడా గవర్నమెంట్ కన్స్ట్రక్షన్. అండ్ ఆల్సో ఇక్కడ వాటర్ షోస్ జరుగుతాయండి, ఫౌంటైన్, అండ్ ఆల్సో లేజర్ లైటింగ్, లేజర్ షో కూడా ఉంటుంది. అవన్నీ టైం టు టైం ఎవ్రీడే ఒక ఈవినింగ్ నుంచి 4 షోస్ దాకా ఉంటాయి. అవన్నీ జనం వీక్షిస్తూ ఉంటారు, చక్కగా ఇక్కడికి వచ్చి తిరుగుతుంటారు. అంతా సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుంది, ఈవినింగ్ చల్లగా ఉంటుంది. అన్ని దేశాల వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. ఈ బోట్స్లో కూడా మనం దాని చుట్టూ తిరుగుతూ లేజర్ షోని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ దిస్ ఈజ్ దుబాయ్ మాల్. సోక్ అంటే గోల్డ్ అమ్మే ఏరియా, గోల్డ్ అమ్మే షాప్ అని అర్థం. ఇక్కడ ఒక డైనోసార్ కూడా ఉంది. ఆ డైనోసార్ యొక్క బాడీ స్కల్ కానీ అవన్నీ కూడా కొన్ని దొరికితే దాన్ని అక్కడ మిగతాదంతా ఏర్పాటు చేసి దాన్ని అలా ఉంచారు. ఇక్కడ మన ఇండియాకి సంబంధించి ఏదొచ్చినా మనల్ని అప్రిషియేట్ చేస్తున్నట్టు కానీ, మనల్ని వాళ్ళు గుర్తించినట్టు కానీ ఈ బుర్జ్ ఖలీఫా మీద కూడా మనకు సంబంధించిన చిహ్నాలని, మనకు సంబంధించిన దేశానికి సంబంధించిన చిహ్నాలని వాళ్ళు వేస్తూ మనతో ఎంతో స్నేహభావంతో ఉండే కంట్రీ దుబాయ్. దుబాయ్కి మన అంబాసిడర్, దుబాయ్కి మెయిన్ అడ్వర్టైజింగ్కి వీటికి అన్నిటికీ షారుఖ్ ఖాన్ గారే ఉన్నారు. అలాగే ఇక్కడ అంతా కూడా ఇండియన్స్కి ట్యాక్స్ తక్కువ అవటం వల్ల అక్కడ చాలామంది ఎన్నో ప్రాపర్టీస్ కొనుక్కున్నారు. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్లో దుబాయ్ ప్రాపర్టీ ఈజ్ వెరీ వెల్ నోన్ ప్రాపర్టీ అండ్ వెరీ ఈజీ టు పర్చేజ్ అనమాట. దాని గురించి అక్కడికి మన వాళ్ళు చాలామంది వెళ్తుంటారు. దిస్ ఈజ్ బుర్జ్ ఖలీఫా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.